లక్షణాలు అంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజాయితీ ఒప్పుకోండి, మన కాళ్ళు చర్చికి రావడానికి వేగంగా నడుస్తాయా, వెళ్ళాలి తప్పదని నడుస్తాయి? చెప్పండి. అదే రోగం నీకు. నిజంగా ఎర్లీ మార్నింగ్ 7కి లేచిపోయి నువ్వు తలస్నానం చేసి ప్రేయర్ చేసుకుని ఆ రోజు ఫాస్టింగ్ ఉండి నీ కాళ్ళు వేగంగా చర్చికి వెళ్ళాలని నీకు అనిపిస్తుందా? తప్పక ఒప్పక రావాలనిపిస్తుందా? చెప్పు. ఏమనిపిస్తుంది చెప్పండి? నిజంగా అంటున్నాను, చర్చికి వచ్చినంతగా బాగా అంటే బయట ఊరి మీద తిరిగినంత వేగంగా మన కాళ్ళు చర్చికి వేగంగా లేస్తాయా? ఇంకా అరగంట పడుకుందాం, వెళ్ళాంలే, ఇంకా వర్షిప్ చేస్తూ ఉంటాం. నేను అడుగుతున్నాను, నీ కాలుకు జబ్బు ఉందా? జబ్బు చెప్పు. నీకు చర్చికి రావాలనిపించింది నీ కాళ్ళకి, అదో జబ్బది, అది వంకర కాళ్ళు. అది రావాలనిపించింది నీ కాళ్ళకి ఒక జబ్బు ఉంది నీ కళ్ళుకి. నీ కళ్ళు 24 hours టీవీ చూడమంటే చూస్తాయి తప్ప ఒక గంట ప్రసంగం చూడమంటే చూస్తాయా? నేను కూర్చొని ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు, తన ముఖ లక్షణాలు ఏంటి, అవన్నీ ఎప్పుడన్నా నీకు చూడాలనిపిస్తుందా? ఏ బాధతో చెప్తాడు, ఏ కన్నీటితో తడిసిపోయిన కన్నీళ్ళతో ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది? నీ కళ్ళు దైవ సన్నిధిలో ఉండాలనిపిస్తుంది, నీ కాళ్ళు దైవ సన్నిధికి రావాలనిపిస్తుంది. నువ్వు ఇష్టంగా నీ చేతులతో దేవుడికి వర్షిప్ చేయాలనిపిస్తుంది. చేయకపోతే బాగుందని చేస్తావు. నీ చేతులు దేవుని సన్నిధికి రావు, నీ కాళ్ళు దేవుని సన్నిధికి రావు, ఇష్టంగా నీ చూపు దేవుని సన్నిధికి రాదు. అందుకే దేవుడి దృష్టికి అంటున్నాడు, వీళ్ళు కావాలని వస్తున్నారు తప్ప, తప్పక వస్తున్నారు తప్ప, నిజానికి వీళ్ళు వదిలేస్తే ఎక్కడ తిరుగుతారు చెప్పనా? చెప్పండి, రోడ్ల మీద తిరుగుతా.